ఉప్మా పెసరట్ ఆర్ పెసరట్ ఉప్మా ఎంతమందికి ఫేవరెటో కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం ఉప్మా పెసరట్ తిన్నాను, అది నా చేతుల మీద చేసుకొని తిన్నాను. చాలా బాగుంది, ఇంకా ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయిపోయింది. సో ఇంత మంచి రెసిపీ అండ్ నాకు నచ్చిన రెసిపీ మీతో షేర్ చేయకుండా ఉంటానా? సో చూసేసేయండి ప్రాసెస్. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే మనము తిరగమాత దినుసులు వేసుకొని, అలానే కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా తరిగినది, ఆనియన్స్ సన్నగా తరిగినవి, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ మనం పెసరట్ కోసం ఉప్మా చేస్తున్నాం కాబట్టి జస్ట్ సింపుల్గా ఉప్మా చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 3 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటే. నేనైతే సూజీ రవ్వ యూజ్ చేస్తాను. ఇప్పుడైతే ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ తక్కువ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఉప్పంగా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనము రవ్వ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఉప్పగా ఉండేటట్టు చూసుకోండి. బాగా వాటర్ అనేది తెల్లుతున్నప్పుడు 1 గ్లాస్ ఉప్మా రవ్వ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇక ఈ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత కొద్దిసేపు అలా కలబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇక పెసరట్ విషయానికి వస్తే ఆల్రెడీ మా అమ్మ పెసరట్ పిండి అయితే రెడీ చేసింది. ఎలా అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇందులో అయితే నేను సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, ఉప్పు, వాటర్ని యాడ్ చేసి కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము జస్ట్ సేమ్ దోశ వేసుకున్నట్లే వేసుకోవాలి. బాగా లావుగా తినే వాళ్ళైతే లావుగా వేసుకోండి, సన్నగా తినే వాళ్ళైతే సన్నగా వేసుకోండి. ఇక పిండి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఇక దోశలాగా వేసుకోండి. నేను చాలాసార్లు దోశ వేయడానికి ట్రై చేశాను, బట్ అంటే పిండి ఎక్కువ పులవలేదన్నమాట. పులవకపోతే దోశ కరెక్ట్గా రాదు. సో అందువల్ల నేను ఇలా వేస్తున్నాను. మళ్ళీ దానికి కామెంట్ చేయకండి మీరు దోశ ఇలా వేస్తారా అని. అదేం లేదు, మేము నార్మల్గానే వేస్తాము. నెక్స్ట్ దోశ బాగా వేస్తాను చూడండి. ఇక దోశలాగా వేసేసి మన పెసరట్ని ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక సైడ్ అయితే మాత్రం నేను ఉప్మాని ఫుల్గా స్టఫింగ్ లాగా పెట్టేశాను. ఒక్క సైడ్ మాత్రమే. నార్మల్గా మిడిల్లో వేసేసి మనకు ఇస్తారు. అలా కాకుండా ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనము పెసరట్ ఒక్కొక్క పీస్ తించుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది ఒక్కొక్క పీస్లో లోడ్ అవుతూ ఆ స్టఫింగ్ తింటూ చాలా బాగుంటుంది. సో ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. చూస్తుంటేనే మీకు అర్థం అవ్వాలి ఎంత క్రిస్పీగా ఉందనేది. ఇక ఒక సైడ్ బాగా కాలిన తర్వాత క్లోజ్ చేసేసి ఇంకా 2 సైడ్స్ కొద్దిసేపు ఒక 1 మినిట్ మాత్రమే ఉంచుకొని సిమ్లో పక్కన తీసేసుకుంటే మన ఉప్మా పెసరట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇక నాకు ఒక పెసరట్ అండ్ మా వదినకి ఒక పెసరట్. మా వదిన ఆల్రెడీ టేస్ట్ చేసేసింది వన్స్ అపాన్ ఏ టైంలో. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. అండ్ టేస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీరు ఈసారి ట్రై చేయండి. ఉప్మా ఎలా చేసుకోవాలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ పెసరట్ బెటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూసేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే. సో ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేసేయండి నెక్స్ట్ డే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఉప్మా పెసరట్ అయితే చాలా ఎమ్మిగా ఉంది.
ఇక స్పీచ్లెస్ అన్నమాట, అంత బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.